అలా 10 నిమిషాలు క్యూ లైన్ లో నిల్చున్నామా లేదో తీసుకెళ్లి వెయిటింగ్ హాల్ లో పడేసారు. ఇక వెయిటింగ్ హాల్ గురించి తెలిసిందే కదా మామ, ఒక పట్టానే తోటలో టైం ఏడవంగానే ఫుడ్ అయితే వచ్చేసింది. ఇక ఫుడ్ రాగానే వెయిటింగ్ హాల్స్ లో అయితే ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. ఆ మినీ యుద్ధంలో ఒక కప్పు సాంబార్ అయితే దొరకడమే గ్రేట్. ఎట్లా అట్లా కష్టపడి 2 కప్పుల సాంబార్ అయితే సాధించారు. అలా 2 కప్పులు ఫుల్ గా లాగించేసి ధ్యానంలోకి అయితే వెళ్ళిపోయినా. ధ్యానంలోకి పోయిన ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఎవరొకరు గోవిందా గోవిందా అంటా ఉన్నారు. అది విన్నప్పుడల్లా రన్నింగ్ రేస్ కాంపిటీషన్ అయినట్టు అందరూ ఒకేసారి ఉరుకుతారు. అలా కంపార్ట్మెంట్ లో గంటకు ఒకసారి జరగడం కామన్. ఇక మొత్తానికి 10 గంటల తర్వాత గేట్లు అయితే తెరిచారు. ఇక గేట్లు తెరవగానే ఖుషి అయిపోయినాం, ఈ రోజు అయిపోతారా దర్శనం అని చెప్పి. కానీ రియాలిటీ ఏంటంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కంపార్ట్మెంట్ లో అయితే పడేసారు. చేసేదేం లేక ఫోన్ లో సబ్మిట్ చేసి పొద్దున వరకు అయితే కంపార్ట్మెంట్ లో అనుకున్నాం. ఇక మళ్ళీ పొద్దున 10:30కి అయితే గేట్ ఓపెన్ చేసారు. ఇక గేట్ ఓపెన్ చేసిన గంటకల్లా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటికి రాగానే అలా బ్యాగులు తీసుకొని లడ్లు తీసుకొని కిందికి అయితే స్టార్ట్ అయిపోయినాం. మాకైతే అప్రాక్స్ 20 అవర్స్ అయితే పడ్డది దర్శనం అవనికి. వీక్ డేస్ అని చెప్పి రష్ తక్కువ ఉంటుంది అనుకుంటా మామ, కానీ కాదు మామ, సేమ్ ఉంటుంది రష్ ఎప్పుడు పోయినా కానీ. అండ్ ఆల్సో మామ లడ్డూల రేట్ అయితే పెరిగినాయి అంట. ఒక్క లడ్డు వచ్చేసి 50 రూపాయలు అంట. మిరాకిల్ ఏంటంటే మామ జస్ట్ ఒక 10 సెకండ్లు దేవుని చూడడానికి మనం అంత దూరం నుంచి వస్తాం.